లోక్సభ ఎన్నికలకు కేసీఆర్ ఫ్యామిలీ దూరం, టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఇదే తొలిసారి. కేసీఆర్ ఫ్యామిలీ లోక్సభ ఎన్నికలకి అసలు మనం గతంలో అనుకున్నాము, అసలు కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఎవరు నిలబడబోతున్నారు, కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ముందుకు వచ్చేది ఎవరు, అసలు కేసీఆర్ ఫ్యామిలీ నుంచి లోక్సభ ఎన్నికల్లో బరిలో దిగే నేత ఎవరున్నారని చెప్పేసి గత కొంతకాలంగా చర్చ జరుగుతుంది. అదేవిధంగా లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ ఫ్యామిలీ పూర్తిగా దూరంగా ఉంది, ఎవరు పోటీ చేయట్లేదు. కారణం ఏంటి అంటే ఓడిపోతామని భయమా? ఇప్పటి వరకు గడిచిన 20 సంవత్సరాల నుంచి ఏ ఒక్కసారి కూడా వీళ్ళు పోటీ చేయకుండా లేరు. ప్రజెంట్ ఈసారి మాత్రం కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరు కూడా పోటీ చేయట్లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఈ లోక్సభ ఎన్నికలు ఎవరు పోటీ చేయట్లేదు. కారణం ఏంటి? దేనికోసం భయపడుతున్నారు మీరు? మీ పార్టీ తరఫున కొంతమంది అభ్యర్థులను ఎంపిక చేసి మీరు పార్టీలోకి దింపుతున్నారు. మరి మీ ఫ్యామిలీ నుంచి ఎవరిని బరిలోకి దింపట్లేదు ఎందుకు? కారణం ఏంటి? అంటే ఓడిపోతే పరువు పోతుందని భయమా? టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఇదే తొలిసారి. 2004 కేసీఆర్ పోటీ, 2014, 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ బరిలో కవిత, 2024 లిస్టులో కనిపించని ఇద్దరి పేర్లు. అసలు మీ ఫ్యామిలీ తరఫు నుంచి ఎవరు కూడా పోటీ చేయట్లేదు. కారణం ఏంటి కేసీఆర్ గారు? అంటే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చూసి భయపడుతున్నారా, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని చూసి భయపడుతున్నారా? ఎవరు చూసి భయపడుతున్నారు? అసలు మీ పార్టీకి జోష్ ఎలా వస్తుంది? మీ ఫ్యామిలీ తరపు నుంచి ఎవరైనా పోటీ చేసినప్పుడే కదా మీ పార్టీ క్యాడర్లో కానీ మీ పార్టీని కార్యకర్తలకు కానీ ఒక ఇంత ధైర్యాన్ని నింపే ప్రయత్నం మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా బరిలో దింపినప్పుడు మాత్రమే, మీరు ఎవరైతే బరిలో దింపారో లోక్సభలో ఎన్నికల ప్రత్యర్థిగా, వాళ్ళు ఎటువంటి జోష్ ఎలా వస్తుంది? లోక్సభ ఎన్నికలకు కేసీఆర్ ఫ్యామిలీ దూరం, టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఇదే తొలిసారి. 2004, 2019 లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ పోటీ, 2014, 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ బరిలో కవిత, 2024 పోస్ట్ లిస్టులో కనిపించని ఇద్దరి పేర్లు. లోక్సభ ఎన్నికలలో కేసీఆర్ ఫ్యామిలీ ఎందుకు దూరంగా ఉంది? ఇది ఒక అనుమానం వ్యక్తం అవుతుంది అందరిలోనూ. ఫస్ట్ నుంచి ఎదురు చూస్తున్నారు కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరైనా సరే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు. కానీ ఈరోజు అది ఎవరు పోటీ చేయట్లేదు అని చెప్పేసి క్లియర్గా అర్థమైపోయింది. అంటే ఎందుకు పోటీ ఇప్పటి వరకు మీరు 17 స్థానాల్లో ప్రకటించారు అభ్యర్థులను, అందులో ఎక్కువ శాతం కొత్త వారికి అవకాశం ఇచ్చారు. అంటే పాత వారికి ఎందుకు ప్రయారిటీ ఇవ్వలేకపోయారు? అంటే పాతవారు పోటీ చేయనని చెప్పేసి కరాఖండిగా మీకు చెప్పేశారా? అంటే భయపడుతున్నారా పాతవారు? సరే, అభ్యర్థులు అంటే భయపడుతున్నారు, కానీ పార్టీ అగ్రనేత, పార్టీ స్థాపించిన అధినేత మీరు, 10 సంవత్సరాలు పరిపాలన చేసిన మాజీ ముఖ్యమంత్రి గారు మీరు కూడా భయపడుతున్నారని అనుకోవచ్చా అంటే క్లియర్గా అర్థమైపోతుంది. అసలు మీరు ఎవరికి భయపడుతున్నారు? కాంగ్రెస్ పార్టీని చూసి భయపడుతున్నారా, లేక సీఎం రేవంత్ రెడ్డిని చూసి భయపడుతున్నారా? మీరు పార్టీ స్థాపించిన తర్వాత ఇది తొలిసారి. లోక్సభ ఎన్నికల్లో మీ ఫ్యామిలీ నుంచి ఎవ్వరు కూడా బరిలో దిగకపోవడం అనేది ఇది తొలిసారి. అందరికి ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. మీరు బరిలో దిగి యుద్ధంలో మీరు ముందుండి నడిపించాల్సిన మీరే వెనక్కి వెళ్ళిపోతే మీ సైన్యం పరిస్థితి ఏంటి? ప్రజల్లో ఈ వార్త ఎలా వెళ్తుంది? అసలు మీ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? అంటే మీకు తెలుస్తుంది రోజు రోజుకి ఏం జరుగుతుంది, మీ పార్టీ మీద, మీ నాయకుల మీద ఎటువంటి ఆరోపణలు వస్తున్నాయని చెప్పి మీకు క్లియర్గా తెలుసు. ఈ తరుణంలో మీరు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్ల ఎంత నష్టం, ఎంత అనర్థం జరుగుతుందో తెలుసా? మిమ్మల్ని నమ్ముకొని ఉన్న మీ పార్టీ కార్యకర్తలు అయితేనే, మీ పార్టీని నమ్ముకున్న లీడర్ల పరిస్థితి ఏంటి? ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? మీరు మీ గురించి మాత్రమే ఆలోచిస్తారు కేసీఆర్. ఫస్ట్ నుంచి ఇదే జరుగుతుంది. మీకోసం పాటుపడుతున్న వారి గురించి మీరు ఎప్పుడూ ఆలోచించలేదు. మీ స్వభావం కోసమే మీరు చూసుకుంటున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మీరు అధికారంలో ఉంటే, మీరు ముందుకు వస్తే కదా వాళ్ళు కూడా ముందుకు వచ్చి పోటీ చేయడానికి. మీరే వెనకడుగేసినప్పుడు సైన్యం ఎలా ముందుకెళ్తుంది? రాజు ముందుకు వెళ్ళాలి, యుద్ధంలో ముందుండి నడిపించాలి సైన్యాన్ని. అలాంటిది మీరే వెనకాల ఉంటే ఇంకా సైన్యం ఎలా ముందుకెళ్తుంది, ఎలా గెలుస్తుంది?